ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. హై ఫ్రెండ్స్, మీకు తెలిసిన మీ స్నేహితులకు ఎవరికైనా ఒకరికి పరిచయం చేశారా? ఇంతకు మించి నేను ఏం అడుగుతున్నాను అబ్బా మిమ్మల్ని, మీ డబ్బులు నేను అడగట్లేదు, లేకపోతే మీ యొక్క త్యాగమో మీ యొక్క ఇంకొకటో నేను అడగట్లేదు. నేను మిమ్మల్ని అడుగుతున్నదల్లా ఏంటంటే ఎవరైనా ఒకరికి చెప్పండి, ఈ కార్యక్రమం ఎంతోమందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది, మీరు కూడా పలానా టైంలో వచ్చి ఈ కార్యక్రమాన్ని ఈ ఛానల్లో వీక్షించండి అని ఒక మాట చెప్పండి. తద్వారా బహుశా మీకు తెలియకుండానే మీరు సువార్తను ప్రకటించిన వాళ్ళు అవుతారు. మీరు కూడా ఈ సత్య సువార్తని ఇతరులకు అందించిన వారు అవుతారు. నిశ్చయముగా దేవాతి దేవుడు వారికి జరిగే మేలును బట్టి, వారికిచ్చే రక్షణను బట్టి మీకు దేవుడు మేలు జరిగిస్తాడు. ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతూ నాకు కానుక ఇవ్వండి, నా ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయండి, దేవుడు మీకు డబ్బులు ఇస్తాడు అని నేను అనట్లే. మీరే ఇతరులకు పరిచయం చేయటం ద్వారా ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమాన్ని వీక్షించండి అని ఒక మాట తెలియచెప్పడం ద్వారా వారు వీక్షించినందుచేత వాళ్ళు రక్షింపబడి ఉంటే, వాళ్ళ జీవితంలో దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా వారు సిద్ధపరచబడి ఉంటే, వారు దేవుని రాజ్యానికి వచ్చుట వలన దేవుడు మీ కుటుంబంలో మీ జీవితంలో దేవుడు అద్భుతమైనటువంటి కార్యములను మీరు అడగకుండగానే చేసే దేవుడు, నేను ప్రకటించి నా దేవుడు. సో మళ్ళొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా, జస్ట్ టెల్ సంబడి, ఎవరైనా ఒకరికి చెప్పండి, ఈ సత్య సువార్త కార్యక్రమాన్ని వీక్షించమని వారికి పరిచయం చేయండి. లేదు యూట్యూబ్లో నా పేరు కొడితే సువార్తరజను కొట్టినా, సత్య సువార్తను కొట్టినా, ఈ సత్య సువార్తను కొట్టినా, మీరు ఏ విధంగా చేసినా వెంటనే దానిలో రెస్పాండ్ అవుతున్నటువంటి అనేకమైన సందేశాలు వస్తూ ఉంటాయి. ప్రతిరోజు ఒక సందేశంగా మీరు వీక్షిస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాలని మీరు పొందుకోవాల్సిందిగా నేను మీకు ప్రేమతో మనవి చేస్తున్నా. అండ్ అట్ ది సేమ్ టైం నేను మరొకసారి ఈ దినం కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నటువంటి ఒక మాట ఏమిటంటే, దేవుని మహాకృప చేత దేవుడు నన్ను నా కుటుంబాన్ని ప్రత్యేకపరుచుకొని ఆయన యొక్క సేవ పరిచర్లో, ప్రార్థన పరిచర్లో దేవుడు మమ్మల్ని నిలబెట్టుకొని ఉన్నాడు. గడిచిన అనేక సంవత్సరాలుగా నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థించే ఒక అద్భుతమైన ప్రార్థన పరిచర్య వెయిలింగ్ ఉమెన్స్ ఫెలోషిప్. ఇందులో ఏమి లేదు, మీకు మీరే కన్నీటితో ప్రార్థన చేస్తారు, మీ సంఘములు ఉన్నటువంటి వారితో కలిసి మీరు ప్రార్థన చేసుకుంటారు. నశించిపోతున్న ఆత్మల యొక్క పేరు చెప్తూ మీరు ప్రార్థన చేయడానికి మా వంతు మేము మీ కొరకు ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి మీకు అందుబాటులో మేము ఉంటూ ఉన్నాం. ఒకవేళ అవసరమైతే పిలవండి, మీ యొక్క సంఘాన్ని మేము ప్రోత్సహిస్తాము, మీ యొక్క విశ్వాసాలను మేము ప్రోత్సహిస్తాము. తద్వారా అనేక ఆత్మలు రక్షింపబడి దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా ఉండే అవకాశం కలిగి ఉంటూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యంలో దేవుడు అంటున్నాడు, అంతటా అందరూ మారు మనసు పొందాలనేటువంటిది అది దేవుని యొక్క ఉద్దేశం. ఈ చిన్నవారిలోనైనా ఒక్కడైనను నశించిపోవుట దేవుని యొక్క చిత్తము కాదు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మనం రక్షింపబడాలి, ప్రతి కుటుంబం రక్షింపబడాలి. మన పాప దోషముల నుంచి మనం విడుదల పొందుకోవాలి. మనమందరం ఏదో ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెడితే, ఈ దేహాన్ని విడిచిపెడితే, ఆ ప్రభు రాకడ జరిగిన ఆయన సిద్ధపరిచినటువంటి ఆ రాజ్యంలోనికి మనం వెళ్ళాలి. హ్యావ్ యూ ఎవర్ థాట్ ఆఫ్ ఇట్? ఎప్పుడైనా మీరు ఆలోచన చేసుకొని ఉన్నారా? రోజుల్లో మనందరికీ ఏం కావాలి అని అంటే, నేను బాగుండాలి, నాకు కడుపు నిండా భోజనం ఉండాలి, నేను మంచి జీతం సంపాదించుకోవాలి, మంచి ఉద్యోగంలో ఉండాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి కారు కొనుక్కోవాలి, మంచి భార్యను సంపాదించుకోవాలి, లేక భర్తను సంపాదించుకోవాలి, బిడ్డలను కనేయాలి, ఆ బిడ్డలకు మనం మంచి అన్నీ మంచి 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 ఇవన్నీ ఎక్కడికి? ఓన్లీ ఇన్ దిస్ వరల్డ్, ఈ లోకంలో ఉన్నటువంటి విషయాలకు మాత్రమే. కానీ సత్యం ఏంటంటే స్నేహితులరా, ఈ లోకం మనకి శాశ్వతము కాదు, ఈ లోకంలో ఉన్న జీవితం మనకు శాశ్వతము కాదు. ఏదో రోజున మనం అందరం ఈ లోకాన్ని విడిచిపెట్టక తప్పదు. ఏదో ఒక రోజు మనమందరం కూడా ఈ భూమిని విడిచిపెట్టక తప్పదు, ఈ దేహాన్ని విడిచిపెట్టక తప్పదు. మనమందరం వెళ్ళవలసింది ఆ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యానికి. ఇది అడగరే? సాధారణంగా ఎవరైనా నాకు కూడా ఫోన్ చేసి పాస్టర్ గారు ప్రార్థన చేయండి అని అంటే దేని కొరకు ప్రార్థన చేయమంటారు? ఈ లోకంలో మనకు కావాల్సినవన్నిటి కొరకు వాళ్ళే చెప్పేస్తారు చిట్టా. దేవుని దగ్గర అడగండి, దేవుని చిత్తానుసారంగా అడగండి, ఇది కూడా లేదు చివరికి.
మనం అడిగేటువంటిది ఏమనుకుంటామంటే మనం చెప్తాం, మన చిత్తాన్ని మనం చెప్తాం. దేవుడా ఇది చేయమని చెప్పండి, పాస్టర్ గారు ఇది చేయమని ప్రార్థన చేయండి, ఇది ఎలాగని ప్రార్థన చేయండి, ఇది ఇలా చేయమని ప్రార్థన చేయండి, మాకు డబ్బులు రావాలి, మాకు అప్పు తీరాలి, మాకు పలానా అవసరతలు తీర్చబడాలి, మాకు ఇల్లు కట్టుకోవాలి, మేము పెద్ద ఇల్లు కట్టుకోవాలి, దానికంటే ఇంకా పెద్ద ఇల్లు కట్టుకోవాలి, తర్వాత దాని మీద ఇంకొక ఇల్లు కట్టుకోవాలి. ఎంతసేపు మనకి లోక సంబంధమైనటువంటి స్వార్థపు ఆలోచనలు తప్ప ఇంకొకటి లేదేరా కదా. ఆలోచన చేయండి. మీరు కూడా ఒకవేళ అలాగే కనుక ప్రార్థన అడిగి ఉంటే, ఒకవేళ ఎవరికైనా, నాకే కాదు, ఒకవేళ ఎవరికైనా టీవీలో ఇలా వస్తున్నటువంటి వాళ్ళ యొక్క ఆ ఫోన్ నెంబర్స్ తీసుకొని మీరు ప్రార్థన చేయమని కోరినప్పుడు ఏమని ప్రార్థన చేయమని కోరినారు? ఆయన చిత్తం జరగాలని మీరు అడిగారు ఎప్పుడైనా? ఒకసారి ఆలోచన చేయండి. దేవా నీ చిత్తమే నా పట్ల సిద్ధించును గాక, నీ చిత్తమేదో అది జరిగించని ప్రభు అని ఎప్పుడైనా మనం ప్రార్థన చేసామా? నో, నెవర్. మనం అట్లా ప్రార్థన చేయం. కానీ నిజంగా ఈరోజు నేను చెప్తున్నానండి, ఆయన చిత్తము కొరకు మనం ప్రార్థన చేస్తే, ఆయన చిత్తము మన జీవితంలో జరగాలని కనుక మనం అలాగనే సిద్ధపడగలిగినట్లయితే అదండి చాలా ధన్యకరమైనటువంటి ఒక విషయం. ఈరోజు అందుకని మరలా మత్తయి సువార్తలో నుంచి 7వ అధ్యాయము 21వ వచనంలో గనక మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో ప్రభువారు ఏమన్నారంటే, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశించడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. హూ విల్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? హౌ కెన్ వీ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? ఎలాగున మనం దేవుని యొక్క రాజ్యములోనికి మనం చేర్చబడగలము? ఎవరు దేవుని యొక్క రాజ్యంలోనికి చేర్చబడతారు? ప్రభా ప్రభు అని పిలిచే ప్రతివాడు కాదు. ఏమండి, ఈ రోజుని చాలామంది ప్రార్థనలు చేస్తూ ఉంటారు. చాలామంది ప్రభా 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 అని చెప్పేసి అని ఒక్కొక్కసారి నాకు అనిపిస్తూ ఉంటుంది, నిజానికి ప్రార్థన ఒక 5 నిమిషాలు ఉంటే అందులో కనీసం 50 సార్లు ప్రభా 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 అని చెప్పేసి అని ఇదే మాట వస్తూ ఉంటుంది, ప్రభా ప్రభా అని చెప్పేసి అని. అఫ్కోర్స్ ఒక మాట బైబిల్ గ్రంథంలో ఉన్న మాట ఏంటంటే, ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడను. ప్రభు నామమును బట్టి, ఇఫ్ యు కాల్ ఆన్ మై నేమ్ అని అంటాడు అక్కడ ఆయన. అనగా ఆయన నామములో ప్రభువా అని ఒక మాట పిలిస్తే ఆయన తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తున్నాడు, మనకు రక్షణ భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నాడు. అలాగని చెప్పేసి కొంతమంది ఎలాగుంటారంటే, ఎవ్రీథింగ్ దే డూ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. ప్రభు నామంలోనే మోసాలన్నీ జరిగిపోతూ ఉన్నాయి, భయంకరమైన మోసాలు జరిగిపోతున్నాయి. ఏమండి, ఈరోజుని నేను మన క్రైస్తవ సమాజాన్ని కూడా ఒక మాట నేను అడుగుతూ ఉన్నా. నిజానికి ఈనాడు మన సహోదరులైనటువంటి వాళ్ళు, క్రైస్తవేతరులైనటువంటి ఒక స్నేహితులైనటువంటి వాళ్ళు మన మీద ఒక ఆయాసం పెట్టుకోవడానికి, మన మీద వాళ్ళు కోపం తెచ్చుకోవడానికి, వేరేగా వారు ఉండడానికి కలిగినటువంటి ఒక కారణం ఏంటి తెలుసండి? ఎవరో అంటారు, ఈవెన్ ఐ థింక్ గాంధీ గారు కూడా అన్నారని చెప్పేసి అని అంటారు కదా, అంటే క్రీస్తు ప్రభుని, క్రీస్తు ప్రభు యొక్క బోధల్ని ఆయన చాలా ఇష్టపడతారట, కానీ క్రైస్తవుల్ని ఇష్టపడ్డట ఆయన. సో అలాగా చాలామంది ఏమంటారంటే, యేసు ప్రభు చాలా మంచివాడండి, ఆయన యొక్క మాటలు అద్భుతమండి, ఆయన మాట్లాడినటువంటి విషయాలు ఎంత బాగుంటాయండి, ఎంత మంచిగా ఉంటాయండి అని చెప్పేసి అని అంటూ ఉంటారు. కానీ యేసు ప్రభుని వెంబడిస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళు సరైనటువంటి రీతిగా ఉంటున్నటువంటి వాళ్ళు కారు. వాళ్ళ యొక్క జీవితం, వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళ యొక్క మాటలు, వాళ్ళ యొక్క విధానం సరిగ్గా ఉండినటువంటిది కాదు. ఐఎమ్ సారీ ఫ్రెండ్స్, ఒకవేళ ఈరోజు నేను ఇలా మాట్లాడుతున్నందు చేత ఇదేంటంటే భాష గారు మీరు ఎప్పుడు మంచి మాటనే చెప్తూ ఉంటారు కదా, ఈరోజు ఎందుకు అంతలాగా అంటున్నారు అని చెప్పేసానంటే తప్పట్లే. మొదట నేను దిద్దుబాటు అవ్వాలి కదా, మొదట నేను సరిగ్గా ఉండాలి కదా. నేను ప్రభువా ప్రభు అని పిలిచి వెనకాల చేసి అన్ని చెడ్డ పనులు చేస్తుంటే, నేను ప్రభువా ప్రభు అని చెప్పేసి అని చెప్తూ నేనేదో నా స్వలాభానికి, నాకు స్వార్థానికి, నేను బాగా డబ్బు సంపాదించుకోవడానికి, నేను పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి ప్రభునామాన్ని నేను ఉచ్చరిస్తుంటే, దానిని ఉపయోగించుకుంటుంటే ప్రభు కూడా ఊరుకోడు, దెబ్బ కొడతాడు, కొట్టాడు కూడా అలాగన. కాకపోతే ప్రేమతో కొడతాడు లేండి. మరీ కొట్టడం అంటే మనం సర్వనాశనం అయిపోవాలని చెప్పేసి కొట్టడు, కానీ మనుషులే వాళ్ళ జీవితాలను అలా నాశనం చేసుకుంటూ ఉన్నారు. కానీ ఈరోజు నీ దేవుడు తన యొక్క వాక్యంలో చెప్తున్న మాట ఏంటంటే, ప్రభువా ప్రభు అని నన్ను పిలిచినంత మాత్రాన్ని, ప్రభువా ప్రభు అని ప్రార్థన చేసినంత మాత్రాన్ని, ప్రభువా ప్రభు అని మేము ప్రభు బిడ్డలం అని చెప్పుకున్నంత మాత్రాన్ని వాడు పరలోక రాజ్యానికి వెళ్ళరు. ఏమంటే ఒకసారి పరిశీలన చేసుకుందామండి. మనం ఎలాగున జీవిస్తున్నాము, మన జీవితం ఎలాగున ఉండి ఉన్నది, మనం ఎలాగున మనం బ్రతుకుతూ ఉన్నాం, మనం ప్రభువు మాదిరిగా మనం బ్రతుకుతున్నామా? ప్రభు అని చెప్పేసి ప్రభు పేరు చెప్పుకొని మనం మోసాలు చేసుకునేది వద్దు, మన స్వార్థపూరితమైనటువంటి పనులు చేసుకునేది వద్దు.
ప్రభు పేరు మీద మనం స్వలాభాన్ని సంపాదించుకోవడానికి అయినటువంటి ఒక పరిస్థితులు వద్దు. ఈరోజు నీ ప్రభా అని చెప్పేసి అని ఏదో మన పైకి భక్తి కలిగినటువంటి వారంగా కనబడుతూ లోపల అంతా కుళ్ళు, కుశుద్ధం, మోసాలు, పాపపుతో కూడినటువంటి ఒక జీవితాలు ఇలాంటివి వద్దు. ఆ మాటకు వస్తేనండి, నేను ఇది కూడా చెప్పక తప్పదండి బాబు. అదేంటంటే చాలామంది ఈ రోజుల్లో దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్తూనే ఇంకా పాపములో, వ్యభిచారంలో జీవిస్తున్నవారు లేకపోలేదు కదా. బహుశా మీకు తెలుసు, మీ ఊరిలో కొంతమంది ఒకవేళ మీకు తెలుసు, ఒకరు మీకు తెలుసు, వాళ్ళు ఎంత మళ్ళీ భక్తిపరులాగా కనబడుతూ ఉంటారు, ఎంత మళ్ళీ బోధకుల్లా కనబడుతూ ఉంటారు, ఎంత నిజంగా విశ్వాసిలాగా అన్నట్లుగా, ఎంత భక్తి అన్నటువంటి రీతిగా, ఎవరితోటి మాట్లాడుకున్నట్టుగా, ఆషాఢభూతులాగా, ఎంత నమ్మకమైన రీతిగా అన్నట్టుగా ఉంటున్నట్టుగా కనబడుతూ ఉంటారు. మరి ఫ్రెండ్స్, లెట్ మీ టెల్ యు, వారి జీవిత అంతరంగంలోను చూస్తే, వాళ్ళ యొక్క హృదయం లోతుల్లోనికి చూస్తే భయంకరమైనటువంటి ఒక పాప జీవితం, భయంకరమైనటువంటి అసూయ, ద్వేషాలు, భయంకరమైనటువంటి కక్షలు. వద్దండి బాబు. నేను ఇలాంటివన్నీ కూడా నోరు ఇప్పానంటే లేనిపోయింది మీకు తెలిసిపోద్ది ఎవరి గురించి ఒకవేళ నేను మాట్లాడుతున్నట్టుగా అన్నా. నేను మొన్న మధ్యలో నేను చూశాను, ఇద్దరు మంచి దైవజనులు, ఇద్దరు స్టేజ్ మీద ఉండి ఉన్నారు. ఒకరితో ఒకరు మాట్లాడుకోరు, ఒకరితో ఒకరు మాట్లాడుకున్నవారు కారు. పైకి మళ్ళీ ఎంత ప్రభా అని చెప్పేసి నేను బోధలు చేస్తే అద్భుతం, సూపర్ బోధలు వస్తాయి ఎంగాను. కానీ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటలేదని చెప్పి తెలిసినప్పుడు చాలా విచారించాను నేను. అయ్యో, ఒకరినొకరు వీరు పలకరించుకోలేకపోయారే, ఒకరితో ఒకరు వీరు మాట్లాడుకోలేకపోయారే, ఒకరు ఉన్నారని చెప్పేసి ఇంకొకరు తొందరగా వెళ్ళిపోయారే, ఒకరు ఫోటో తీయించుకుంటుంటే ఇంకొకరు ఫోటో తీయించుకోవడానికి రాలేకపోయినారే. అయ్యో, వై సచ్ థింగ్స్? ఎందుకు అట్లాగా? ఏమండి, ఇక్కడ ఈ భూమి మీద మన తోటి వాళ్ళతో మనం ఆ మాత్రం పలకరించుకోలేకపోతే, క్షమాపణ అనేటువంటిది లేకపోయినట్లయితే, ప్రేమ అనేటువంటిది లేకపోయినట్లయితే వాడు ఏ విధంగా పరలోక రాజ్యానికి వెళ్తారు? భూమి మీద మంచి ప్రఖ్యాతి గడించిన వారై ఉండి ఉండొచ్చు, ఈ భూమి మీద మంచి ప్రసిద్ధిగాంచిన వారుగా ప్రభా నోరిపితే ప్రభా స్తోత్రం 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 అంటూ ఎలాగో మాట్లాడుతున్నటువంటి వారే. ఎంత విచారం ఫ్రెండ్స్. మనం పరిశీలన చేసుకుందాం, అంతర్పరిశీలన చేసుకుందాం. ఒకవేళ నేను ఈ రోజుని మీలో ఎవరైనా ధైర్యం చేసుకొని, అయ్యా మీరు నాతో మాట్లాడలేదు, లేకపోతే నాకు ఇలాగ మనసు కష్టం ఉండింది, ఒక రోజున మీరు ఇలా నా మీద కోప్పడి ఉన్నారు, ఒక రోజున మీరు ఇలా నన్ను తిట్టారు, లేకపోతే నా మీద ఇలా మీరు మాట్లాడారు అని చెప్పేసి మీరు ఫోన్ చేయండి బ్రదర్, చాలా దీనంగా తగ్గించుకొని నేను అడుగుతా, క్షమాపణ అడుగుతా. ఈవెన్ ఇప్పుడు కూడా నేను క్షమాపణ అడుగుతున్నా, పబ్లిక్గా నేను క్షమాపణ అడుగుతున్నా. ఒకవేళ ఎవరైనా ఈ విధంగా నా వలన హర్ట్ అయ్యి ఉండుంటే, ఒకవేళ ఎవరైనా నా వలన వారు గాయపరచబడి ఉంటే, ఒకవేళ ఏదైనా విషయంలో మీ మనసుకు నొచ్చినట్లయితే, మీ మనసుకు గాయమైనట్లయితే, ప్లీజ్ బ్రదర్, ఐఎమ్ రియల్లీ సారీ అంటున్నాను. నేను క్షమించమని నేను అడుగుతున్నాను. ఐ డోంట్ మైండ్. తగ్గించుకోవడానికి నాకేం ఇబ్బంది ఏం లేదు, నా ప్రెస్టేజ్ అంటూ నాకేం లేదు. ఈరోజు నేను ఒకవేళ దేవుని చేత వాడబడుతున్న దైవ సేవకుని ఉండి ఉండొచ్చు, టీవీలో కనబడుతున్నటువంటి దైవ సేవకుని ఉండి ఉండొచ్చు. అవసరమైతే ఒకవేళ మీరు కనుక నాకు ఫోన్లో మాట్లాడితే నేను రెక్టిఫై చేసుకుంటాను, నేను దిద్దుబాటు చేసుకుంటాను. నేను ఎక్కడ ఒకవేళ పొరపాటు జరిగిందో, ఎక్కడ ఏ విషయంలో నేను మిమ్మల్ని గాయపరుచున్నానో, లేక ఆయాసపరుచున్నానో, బాధ పెట్టి ఉన్నానో దాన్ని దిద్దుబాటు చేసుకుంటా. ఇంకొకసారి అలాంటి పొరపాటు జరగనివ్వకుండా చూసుకోవడానికి నా వంతు ప్రయత్నం చేస్తానని నేను చెప్తున్నా. బట్ ఐఎమ్ స్టిల్ ఏ హ్యూమన్ బీయింగ్. నేను ఇంకా మనిషినే కనుక ఒకవేళ నేను ఇంత చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఎప్పుడైనా ఎవరి మీదనే నేను కోపం తెచ్చుకోవచ్చునేమో, ఎవరి మీదనైనా ఒక అసూయ పడి ఉండవచ్చునేమో, ఎవరి మీదనైనా ఒకవేళ వేరేగా నేను ప్రవర్తించి ఉండి ఉండవచ్చునేమో. వన్స్ అగైన్ నేను అన్నాను, నా దేవునికి నేను అప్పగించుకుంటాను, నా దేవునికి నన్ను నేను అప్పగించుకుంటాను. నేను దేవుడిని అడుగుతా, దేవా ఐఎమ్ సారీ నైనా, నేను ఇలా చేయకూడదు అనుకున్నా, అలా అనకూడదు అనుకున్నా, ఇలా ఉండకూడదు అనుకున్నా, బట్ స్టిల్ మనిషిగా నా బలహీనతను బట్టి బహుశా నేను ఇలా అనేస్తున్నాను, సారీ ప్రభు అని చెప్పేసి నేను ఆ దేవుని దగ్గర నల్లగొట్టుకొని నా దేవుని దగ్గర క్షమాపణ అడుగుకుంటాను. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు మిస్ దట్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. పరలోక రాజ్యం పోగొట్టుకోవడం నా ఉద్దేశం కాదు. ప్రభు అని నేను పిలుస్తూ ప్రార్థన చేస్తూ, ప్రభు అని చెప్పేసి నేను బోధలు చేస్తూ, నేను ఎంతలాగా దేవుని యొక్క వాక్యాన్ని టెలివిజన్లో నేను ప్రకటన చేస్తూ, అనేకమైన ఛానల్స్లో దేవుని యొక్క వాక్యాన్ని నేను ప్రకటిస్తూ, ఒకవేళ నేనే పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటే నేను అన్నాను ఆల్రెడీ, అంతటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇంకొకటి ఉండదు నా జీవితంలో అంటున్నాను. నేనే పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుని ఉండుంటే, ప్రభు అని పిలుస్తూ ఆయన చిత్తం నేను చేయకపోయినట్లయితే. ఇక్కడ రెండవ భాగం అందులో ఏమన్నాడంటే, ప్రభు అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ ఎవరైతే పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారం చేస్తాడో వాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. ఈరోజు నేను నా దేవుని అదే అడుగుతున్నా, దేవా నీ చిత్తం నా జీవితంలో జరగాలి. నేనంటూ ఏది కోరుకోనండి. నేను ఇజ్రాయెల్ దేశానికి కూడా ఇన్నిసార్లు వెళ్ళొచ్చినా, ఏదో ఇజ్రాయెల్ దేశానికి దేవుడు నన్ను తీసుకెళ్ళని చెప్పి నేను అడగలే. నేను ఎప్పుడు కూడా దేవుణ్ణి
ఒక అవకాశం ఇచ్చాడు, ఒక తలుపు తెరిచాడు, తీసుకెళ్తున్నాడు. ఒకవేళ ఒక అవకాశం పోతుంది, తలుపులు మూయబడితే నేను మళ్ళీ ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళకుండా అయిపోతే దేవునికి స్తోత్రం, ఐఎమ్ ఓకే, ఐఎమ్ స్టిల్ అట్ పీస్ విత్ దోస్ పీపుల్. వారితో నేను సమాధానంగానే ఉండి ఉంటా. నేను ఈరోజు నేను టీవీలో మాట్లాడాలని చెప్పేసి నేను కోరుకొని ప్రార్థన చేయాలి, దేవుడా నన్ను టీవీలో తీసుకెళ్ళిన అయినా నేను అన్ని ఛానల్స్లో మాట్లాడుతూ ఉండాలని అయినా డైలీ ప్రోగ్రామ్స్గా నేను మాట్లాడుతూ ఉండాలని అడుక్కోలే ఎప్పుడు కూడా దేవుని దగ్గర. దేవుడు అవకాశం ఇచ్చినాడు, నెల నెల దేవుడికి డబ్బులు కట్టుకోవడానికి, ఛానల్స్కి డబ్బులు కట్టుకోవడానికి దేవుడు అలా కృప చూపిస్తున్నాడు. ఎలాగో మొత్తానికి దేవుడు ఎక్కడి నుంచి ఎలా కానుకిస్తున్నాడు. నేను ప్రయాసపడుతున్నటువంటి దానికి అయినటువంటి ఒక కానుకలుగా ఇచ్చినటువంటి ప్రతి కానుక తీసుకొని వచ్చి నా లగ్జరీకి, నా తిండికి, లేకపోతే నా సుఖానికి నేను రూపాయి ఖర్చు పెట్టినండి ఏమాత్రం కూడా. నేను ఉన్నదంతా కూడా దాచిపెట్టుకొని తీసుకుని వచ్చి ఛానల్స్కి నేను డబ్బులు ఇచ్చి ఒక్కసారి కూడా నేను చేయిచాపిలా మిమ్మల్ని అడగలే. ఒక్కసారి కూడా ఏ ఛానల్లో కూడా నేను ఇలా చేయిచాపి నేను అడగలే. కానీ ఈరోజు నా దేవుడు నన్ను ఇలా కాపాడుతూ ఉన్నాడు, ఆయన నడిపిస్తున్నాడు. ఛానల్స్లో నేను మాట్లాడుతున్నాను. ఒకవేళ రేపొద్దున డబ్బులు లేవు, డబ్బులు అందుతో మనకి డోంట్ వరీ, వాట్ ఈస్ దేర్. ఒక ఛానల్లో మానేస్తే ఇంకో ఛానల్లో మానేస్తే, ఒకవేళ అలా టీవీలోనే మాట్లాడడం మానేస్తే నాకు అప్పగించబడిన సంఘం నాకున్న ఊర్లోనే సువార్తను పఠించుకుంటూ నా దేవుని కొరకు నేను నమ్మకంగా ఉంటాను. ఆయన చిత్తాన్ని మనం చేయాలి. హే ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో కూడా చెప్తున్నా, దేవుని చిత్తమే మీ జీవితంలో జరగాలని మనం కోరుకుందాం. ఒకరోజు చాలా కాలం క్రితం మన బ్రదర్ అనిల్ కుమార్ గారితో మేము ఒక ఇంటర్వ్యూ జరిపిస్తూ ఉన్నప్పుడు ఉన్నటువంటి ఒక కుమార్తె మాట్లాడుతూ ఆవిడ అడుగుతున్నటువంటి ఒక మాట ఏంటంటే, సాధారణంగా ప్రతి ఒక్కరికి ఏవో ఆశయాలు ఉంటాయి కదండి, లేకపోతే గోల్స్, గురి అనేటువంటిది, గమ్యం అనేటువంటిది, ఫలానది చేయాలి, ఫలానది సాధించాలని ఉంటుంది కదా. సో అలాగున్న మీ జీవితంలో కూడా ఏదైనా ఒక గురి, ఒక గమ్యం అంటూ, ఒక ఆశయం అంటూ, ఒక గోల్ అంటూ ఏమైనా మీకు ఉండి ఉన్నదా అని చెప్పేసి ప్రశ్న వేసినప్పుడు ఆయన క్షణం ఆలోచన చేసి చక్కని జవాబు చెప్పాడు. అబ్బా, అది నాకైతే తెగ నచ్చేసిందండి బాబాయ్గాను. ఎందుకనంటే ఆయన ఇచ్చినటువంటి జవాబు ఏమన్నారంటే, అమ్మా, దేవుడు తన చిత్తాన్ని నా జీవితంలో జరిగించుకుంటూ ఉన్నాడు, ఆయన చిత్తమే నా జీవితంలో జరగటం అది నా చిత్తం అన్నాడు ఆయన. ఆయన చిత్తమే నా జీవితంలో జరగాలి. నేను కోరుకునేది అంతే. నాకంటూ నేనేం గోల్స్ పెట్టుకోను, నాకేం గమ్యాలు లేవు. ఆయన ఏ గోల్ నా జీవితంలో పెట్టుకున్నారో, ఆయన చిత్తము నా పట్ల ఏమై ఉన్నదో అది జరిగించడమే, అది జరగాలని కోరుకోవడమే, అదే నా చిత్తంగా, అదే నా గోల్గా, అదే నా గురిగా, గమ్యంగా నేను పెట్టుకొని ఉన్నాను అంటున్నాను. హే ఫ్రెండ్స్, ఈరోజు మీ జీవితంలో కూడా దేవుడు తన చిత్తాన్ని కలిగి ఉన్నాడు, ఒక మంచి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. మీరు అనేక మందికి దీవెనకరంగా ఉండాలి, మీరు మీ కుటుంబానికి ఒక దీవెనకరంగా ఉండాలి, మీరు మన యొక్క సమాజానికి రక్షణకు కారణంగా ఉండి ఉండాలి, మన యొక్క ప్రజానీకానికి ఒక దీవెనకరంగా ఉండాలి. ఇది దేవుడు కోరుతున్నాడు. హే ఫ్రెండ్స్, ఈరోజు నేను మన లోకంలో ఉన్నటువంటి ఒక పరిస్థితులు నేను ఆలోచన చేస్తూ ఉంటేనండి, ప్రభు రాకడ అతి సమీపించిన కడవరి దినాల్లో మనం జీవిస్తున్నామండి. ప్రభు త్వరగా వచ్చేస్తున్నారు. ఆయన రాకడ చాలా సమీపించినది. ఆయన రాకడ జరిగేలోగా దేవుడు అంటున్నాడు కదా, అంతటా అందరూ మారు మనసు పొందాలి, ప్రతి ఒక్కరూ నశింపక నిత్య జీవాన్ని పొందుకోవాలి. ఇది నా చిత్తం. అందుకు మీరు వాడబడాలి, అందుకు మీరు దేవుని కొరకు వాడబడాలి. హే ఫ్రెండ్స్, ఒకవేళ మీరు వాడబడాలని నేను అన్నానని ఇప్పుడు బైబిల్ పట్టుకొని మీ ఉద్యోగం మానేసి వాక్యాన్ని బోధిస్తూ కూర్చోండి నేను చెప్పట్లే. ఒకవేళ దేవుడు మిమ్మల్ని వాడుకొని మీరు ఒక దీవెనకరంగా ఉండాలి అని అన్నానని ఉద్రేకంతో మీ ఉద్యోగాన్ని మానేసి బయటకు వచ్చేసి నేను దేవుడు సేవ చేసేస్తానని చెప్పేసి రమ్మని నేను పిలవట్లే. బట్ ఆఫ్ కోర్స్, ఒకవేళ దేవుడు మిమ్మల్ని రమ్మని పిలిస్తే నేనేవాడిని ఆపడానికి? ఒకవేళ దేవుడు మిమ్మల్ని రమ్మని పిలిస్తే ఎంతటి పెద్ద ఉద్యోగములు ఉన్న మీరైనా దేవుని కొరకు వచ్చి తీరాల్సిందే, దేవుని సేవ కొరకు మిమ్మల్ని మీరు సమర్పించుకోవాల్సిందే. ఆయన చిత్తం మీ జీవితంలో జరగటం కొరకు మీరు ముందుకు రావాల్సినటువంటి వారైనా, ఒకవేళ అదే దేవుడు మీ పట్ల ఏర్పాటు చేసి దేవుడు మీతో మాట్లాడి తన యొక్క చిత్తాన్ని కనుక మీకు బయలుపరిచినట్లయితే తప్పకుండా మీ ఉద్యోగాన్ని రాజీనామా చేయాలి, తప్పకుండా మీరు యొక్క పరిస్థితులను విడిచిపెట్టాలి, మీరు ఉన్న చోట నుంచి బయలుదేరాలి. బహుశా ఒక వ్యక్తిని దేవుడు ఒక దూర ప్రదేశానికి పంపించనన్నాడు. టేక్ దిస్ యాజ్ మై ప్రొఫెటిక్ వర్డ్. దూర ప్రదేశానికి దేవుడు మిమ్మల్ని మీ గురించి నేను మాట్లాడుతున్నాను. బహుశా దేవుడు మిమ్మల్ని ఒక సుదూరమైనటువంటి ఒక ప్రదేశానికి పంపించడానికి ఆయన సిద్ధంగా ఉండినాడు. ఆయన చిత్తమే మీ జీవితంలో జరుగును గాక. మీ చిత్తాన్ని చెప్పకండి దేవుడితో, దేవుడా ఇది నా చిత్తం, నేను ఫలానా ఊరు వెళ్ళాలనుకున్నాను, అమెరికా వెళ్ళాలనుకున్నాను, దూరదేశం ఉన్నాడు కదా అమెరికా వెళ్ళాలనుకున్నానని చెప్పేసి అని అనకండి. ఏమో అది ఆయన చిత్తం. ఆయన చిత్తం ఎక్కడికైతే అక్కడికి మనం వెళ్దాం. మనం ఒకటే చెప్దాం, నీ చిత్తమే సిద్ధించును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే ఇట్లా మాట్లాడలేదా? ఆయన శిలువ దగ్గరికి వెళ్ళేదానికి ముందు ఆయన గెత్సెమని తోటలో ఆయన ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నిజానికి అది భరించలేక బ్రెయిన్ హ్యామరేజ్ అయిపోతున్నట్లుగా నరాలు చిట్లుపోయి చెమట రక్తంలాగా మారి బయటకు వస్తున్నటువంటి ఒక పరిస్థితులలో
ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమనంటారు ఆయన? తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనేమో, అయినను నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని అంటాడు ఆయన. నా ఉద్దేశము కాదు, నా చిత్తము కాదు, నా ఆలోచన కాదు, లెట్ యువర్ విల్ బి డన్ ఇన్ మై లైఫ్. హే ఫ్రెండ్స్, ఈ ప్రార్థన అండి సూపర్ ప్రేయర్ అండి. ఈ రోజు నుంచి నా మాటలు వింటున్నా మీరు, ఒకవేళ మీరు ఎవరికి ఫోన్ చేసినా, ప్రార్థన చేయమని ఫోన్ చేసినా, మీ విషయం మీరు చెప్పకండి. ఇది ఎలా చేయండి, అది అలా చేయండి, ఇది ఎలా జరగమని ప్రార్థన చేయండి, అది అలా జరగమని ప్రార్థన చేయండి, నేను అతన్నే పెళ్లి చేసుకునేటట్టుగా ప్రార్థన చేయండి. ఈ మధ్య కొంచెం ఎర్రేషాలు ఎత్తున్నారు కొంతమంది పిల్లకాయలంగాను కదా. కొంతమంది పిల్లలు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, నేను ఒక అబ్బాయిని ప్రేమించానండి, ఎలాగైనా సరే ఆ అబ్బాయితోటే మా ఇంట్లో ఒప్పుకుంటలేదండి, వాళ్ళ ఇంట్లో ఒప్పుకుంటలేదండి, ఎలాగైనా ఆ అబ్బాయితోటే వివాహం కావాలని ప్రార్థన చేయండి. ఇంకొకళ్ళు ఒకసారి అయితే ఏమన్నారంటే, నేను శారీరకంగా కూడా సంబంధం పెట్టుకున్నానండి, కనుక అతనితోటే నేను జీవించాలని కోరుకున్నాను. ఎవడెళ్ళమన్నాను నేను అలాగా? అరే అంటే తప్పుడు పని ఎందుకు చేసావు? తప్పు కదా అది, పాపము కదా అది. పాపం చేస్తే కనుక నాశనమే కదా, నరకమే కదా, మరణమే కదా. పాపం చేసేసి మళ్ళనంటే ఆ వ్యక్తితోటే నాకు పెళ్లి జరగాలని ప్రార్థన చేయను అని అంటే మేము తయారుగా దొరికామా? బోధకులైనటువంటి మేము తయారుగా నువ్వేం చెప్తున్నావు? ఒక్కొక్కసారి కొంతమంది చెప్తున్నటువంటి విషయాల్లో నాకు అనుమానం వస్తూ ఉంటుంది. నిజంగా ఈవిడ చెప్తున్నటువంటిది పెళ్లి చేసుకున్నటువంటి యొక్క ప్రమాణాలు చేసినటువంటి యొక్క భర్తను గురించి మాట్లాడుతుందా, లేకపోతే ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఆయన ఆకర్షించుకుని ఇప్పుడు ఆయన అతని పాటు ఉండట్లేదండి, ఇంకొక ఆవిడ దగ్గరికి వెళ్ళిపోతున్నాడంటే, ఆవిడ సొంత భార్య దగ్గరికి వెళ్తున్నది చేతో ఇంకొక ఆవిడ దగ్గరికి వెళ్ళిపోతున్నాడండి, ప్రార్థన చేయండి అలాగని, ఈయన నాతో పాటే ఉండేటట్టు, నా పేరు పలానా ఈయన పేరు పలానా అని చెప్పేసానంటే ఎంతో ఘోరమైనటువంటి ప్రార్థనలు అండి. ఎలాంటివి చేయడానిక మేము ఉండినటువంటిది. ఈ రోజుని నేను మీతో మాట్లాడుతున్నటువంటి మాట్లాడదు నా ప్రియ స్నేహితులారా, లెట్ గాడ్స్ విల్ టేక్ ప్లేస్ ఇన్ అవర్ లైఫ్. దేవుని యొక్క చిత్తమే మన జీవితంలో జరగనుగాక. మన ప్రార్థన కావాలని కోరితే, మన ప్రార్థన అడిగితే మనం చేయవలసినటువంటి విషయం ఏంటంటే, దేవా నీ చిత్తమే సిద్ధించునుగాక, నీ చిత్తమే జరుగునుగాక అని ఆ దేవాతి దేవుని దగ్గర మనం అడగవలసిన వారమై ఉంటున్నాం. ఇది నాని దేవుని యొక్క వాక్యంలో దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రభువా అని పిలిచినటువంటి వాడు పరలోక రాజ్యానికి చేరడు. ప్రభువా మేము ప్రభు బిడ్డలమని చెప్పేసి చెప్పుకొని లేనిపోయిన పాపముతోనో, రహస్యమైనటువంటి పాప జీవితంతోనో, వేషధారణ జీవితంతోనో, పైకి భక్తి కలిగినటువంటి జీవితంతో నుండి లోపలంతా కుళ్ళు కుశుద్ధం కలిగి ఉంటే అట్టివాడు పరలోక రాజ్యానికి వెళ్తాడని చెప్పేసి అని దేవుడు సెలవు ఇవ్వట్లేదు. కానీ ఎవరో దేవుని యొక్క రాజ్యానికి, పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి వారంటే పరలోకమందున్న ఆ తండ్రి చిత్తాన్ని జరిగించేవాడే. ఒకవేళ ఈ రోజుని నా ప్రియ స్నేహితులారా, కష్టమైనా, ఇబ్బంది అయినా, హింస అయినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా, మనకి అప్రతిష్ట వచ్చినా, మనకి నష్టం వచ్చినా, మనకు కష్టం వచ్చినా, ఈరోజు నేను చెప్తున్నా, తండ్రి చిత్తమే మీ జీవితంలో జరగాలని మనం కోరుకుందాం. ఒకవేళ ఆయన చెప్తూ ఉన్నప్పుడు నేను నష్టపోవాల్సి వస్తే నష్టపోతాను, నేను రెడీ. ఒకవేళ నేను ఏదైనా కష్టపడవలసి వస్తే నేను కష్టపడతా. ఒకవేళ ఏ విధమైనటువంటి అవకాశం లేకుండా ఉండేటువంటి పరిస్థితి నాకు ఎదురైనా హాయిగా రెడీగా ఉంటాను నేను. కానీ ఈరోజు నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేవా నీ చిత్తం నా జీవితంలో జరగాలి, తద్వారా నేను నీ రాజ్యంలోనికి రావాలి. ప్రార్థన చేసుకుందామా? దేవుని అడుగుదామా? దేవుని యొక్క చిత్తమే మన జీవితంలో జరగాలని మనం కోరుకుందామా? తలలు వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రభు సన్నిధానంలో మనం కనిపెట్టుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మా తండ్రి, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు మేము చెల్లించుకున్నాం. ఎంత మంచి దేవుడవునైనా, మా జీవితాల్లో నీ చిత్తాన్ని నువ్వు జరిగిస్తున్న మంచి దేవుడు. తెలియక మేము స్వార్థంగా ఆలోచన చేసుకొని మాకు ఇది జరగమని కోరండి, మాకు అది జరగమని ప్రార్థన చేయండి, మాకు ఎలా జరగాలని ప్రార్థన చేయండి అని మేము అలాగున్న మా చిత్తాన్ని మేము తెలియజెప్తుంటాం. సారీ డాడీ, ఇక మీదట అలా మా చిత్తాన్ని మేము చెప్పం. ఎవరికి ప్రార్థన చేయమని కోరినా, ఒకవేళ మేము ఆలోచన చేసినా మా చిత్తాన్ని జరిగించమని, లేక మా ఉద్దేశాలు మీతో చెప్పి ఇది చేయండి దేవా, మాకు ఇలా చేయండి దేవా, మాకు అది చేయండి దేవా, ఇలాగని మేము ప్రార్థన చేయం. నీ చిత్తము కొరకే మేము అడుగుతాం. అంతేకాదు నాయన, నీ వాక్యములు అక్కడ సెలవిచ్చిన రీతిగా ప్రభువా అని ప్రభు నామాన్ని ఉచ్చరించినటువంటి ప్రతివాడు పరలోక రాజ్యానికి చేరడు. ఎందుకనంటే పై పెదవులతో మేము ప్రభువా అని చెప్పి మా హృదయం లోపల ప్రభు మాకు ప్రభువుగా ఉండకపోతే, ఆ దేవుడు మా ప్రభువుగా ఉండకపోతే దానివలన ప్రయోజనం ఏముంది? దానివలన మేము పరలోక రాజ్యానికి చేరుకోలేమని నీ వాక్యమే సెలవిస్తుంది నాయన. అది వేషధారణ జీవితం అవుతుంది, అది పైకి భక్తి కలిగినటువంటి వారి జీవితం అవుతుంది. ఈ రోజుల్లో చాలామంది యొక్క జీవితాలు మేము చూస్తున్నాం. పైకి భక్తి కలిగినటువంటి వారి వల్ల ఉండి పైకి దైవ సేవకులముగా కనబడుతూ ఒకరితో ఒకరు మాట్లాడుకోలేము, ఒకరినొకరు క్షమించుకోలేము, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండలేము, ఒకరినొకరు ప్రోత్సహించుకోలేము, ఒకరినొకరు భక్షించుకొనడం, ఒకరి మీద ఒకరు వెనకాల గోతులు తవ్వడం, ఇలాంటి భయంకరమైనటువంటి స్థితి. మళ్ళీ పైకి ప్రభువా అని ప్రార్థన చేసేటువంటి వాళ్ళం ఉంటున్నాం. క్షమించండి, ఇక మీదట అలాంటి జీవితం మాకొద్దునైనా.
నీ చిత్తమే మా జీవితంలో సిద్ధించబడాలి, నీ చిత్తమే మా జీవితంలో జరగాలి. నీ చిత్తాన్ని జరిగించడం ద్వారా, నీ చిత్తాన్ని మేము చేయటం ద్వారా, అది ఒకవేళ సిలువ దగ్గరికి వెళ్ళవలసి వచ్చినా నా యేసు క్రీస్తు ప్రభువారు ఎలాగనైతే నేను నీ చిత్తమే సిద్ధించను గాక అని చెప్పి ఆ గిన్నె తీసుకోవడానికి ఆయన సిద్ధపడి ఉన్నారు, ఆ యొక్క సిలువ మ్రాను దగ్గరికి వెళ్ళడానికి ఆయన సిద్ధపడి ఉన్నారు. ఆ ప్రకారంగా మా ప్రభువా ఈ దినాన్ని మేము మీ కొరకు మేము మొరపెడుతున్నాం. ప్లీజ్ డాడీ, మా జీవితాలలో నీ చిత్తమే సిద్ధించును గాక, నీ చిత్తమే జరగను గాక, మీ నామానికే మహిమకరముగా మేము ఉందుము గాక. నీ చిత్తము జరిగించడం ద్వారా నీ రాజ్యానికి వారసులముగా మేము జీవించుదము గాక, నీ రాజ్య వారసులముగా మేము జీవించుదము గాక, పరలోక రాజ్యంలోనికి ప్రవేశించే వారముగా మేము ఉందుము గాక. అట్టి ధన్యత ఈ కుటుంబానికి నేను పలుకుతున్నా. నీ చిత్తం వీరి జీవితంలో నెరవేరుస్తున్నారు నాయన. నీ చిత్తంలో మీరు మమ్మల్ని కష్టపెట్టరు, నీ చిత్తంలో మాకు నష్టాన్ని కలిగించరు, నీ చిత్తంలో మమ్మల్ని దెబ్బ కొట్టరునైనా నీ చిత్తం ఎప్పుడు కూడా మేము మంచిగా ఉండాలనేటువంటిది, ఆనందంగా ఉండాలనేటువంటిది, సంతోషంగా ఉండాలనేటువంటిది ఇది నీ చిత్తము గనుక అట్టి నీ చిత్త ప్రకారంగా వీరి జీవితాలలో అద్భుతమైన కార్యాలని నేను విడుదల చేస్తూ, ఆశ్చర్యమైన కార్యాలను వీరి కొరకు నేను విడుదల చేస్తూ యేసు శక్తిగల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన చిత్తాన్ని జరిగిస్తున్నటువంటి మీకును మీ కుటుంబములకును నిత్యము తోడయుండి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. వెల్ స్నేహితులారా, దేవుని చిత్తాన్ని మనం జరిగిస్తున్న ప్రకారంగా మనం పరలోక రాజ్యానికి వారసులంగా ఉంటున్నాం. ఇంతకు మించి మనకి ఏం కావాలి చెప్పండి? ఈ లోకంలో మనకి ఏది ఉంటే ఏంటి, ఏది లేకపోతే ఏంటి ఫ్రెండ్స్? పరలోక రాజ్యం మనకు దొరికితే మనకు అదే చాలు. కనుక ఆయన చిత్తం చొప్పున మనం జీవిద్దాం, పరలోక రాజ్యానికి వారసులంగా మనం జీవిద్దాం. ఈ విషయంలో మీరు పొందుకున్న మేలులో ఒకళ్ళు నాతో పంచుకోవాలని కోరుకున్నా, ఒకళ్ళు నాతో మాట్లాడాలనుకున్న నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పుడు ఒకవేళ నాతో పర్సనల్గా మీరు మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 944000409992, 8885527662. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి isatyasuvartha@gmail.com. మళ్ళీ రేపటి దినాన్ని ఈ సత్య సువార్త కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మిమ్మల్ని అందరినీ మనకు తన పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచిన ఆ దేవాతి దేవుని చేతులకు అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.